సో ఇందాక మనము నొటేషన్స్ గురించి డిస్కస్ చేసినాం కదా. క్యూబిక్ ఈక్వేషన్కి బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రెండిటికి ఎట్లాంటి నొటేషన్స్ వచ్చినా మనము వాటిని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, ఎట్లా రాసుకోవాలో చూసినాం కదా. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి ఐపీకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఎంసెట్లో మాత్రం మనకి ఇట్లాంటి క్వశ్చన్ పక్కా ఒకటి వస్తుంది. ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కూడా, ఓకేనా. సో మనం ఇట్లాంటి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తా, ఓకేనా. సో దానికి ముందు ఓకే లెట్స్ స్టార్ట్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనల్ని ఇంకో ఇవన్నీ కనుక్కోమంటుండు. సో ఫస్ట్ వన్ ఏముందో చూద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అది కనుక్కోమంటున్నాడు. అయితే మనము ఇవన్నీ సాల్వ్ చేసే ముందు ఓకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి బేసిక్స్ తెలవాలి. ఆ బేసిక్స్ ఏంది చూడండి. మనల్ని ఏమన్నాడు, ఈ ఈక్వేషన్కి ఇవి రూట్స్ అన్నాడు కదా. సో మనకు ఆల్రెడీ రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ ఉంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది చెప్పండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత, మైనస్ బి బై ఏ కదా. సో మైనస్ పి బై 1. ఓకే. సో ఈ బేసిక్వి తెలవాలన్నమాట, రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్. ఇవి తెలిస్తేనే మనం ఇది సాల్వ్ చేయొచ్చు. సో దీన్నే మనం ఏమంటాం, S1 అని అంటాం. ఓకే. నెక్స్ట్ S2 విచ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 at a time, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మైనస్ బి బై అయిపోయింది కదా. నెక్స్ట్ సి బై ఏ అంటే క్యూ బై 1. సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, మాకు తెలియదు అంటే దీని మీద కూడా ఒక వీడియో చేసిన చూడండి. నెక్స్ట్ టైం వచ్చేస్తుంది అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. ఆల్ఫా బీటా గామా విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ బి బై సి బై ఏ మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆర్ బై 1. ఓకే. ఇక్కడ ఏబిసిడి అంటే ఏంటంటే కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్. క్లియర్గా అర్థమైందా. సో ఇవి మనకి తెలిస్తే మనం సాల్వ్ చేయడం ఈజీ. సో అందుకే ఫస్ట్ వీటిని మనము డిస్కస్ చేసేసినాం. ఓకే. సో ఇప్పుడు నాకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ కావాలి కదా. సో దీన్ని నేను ఎట్లా సాల్వ్ చేస్తానంటే యూజింగ్ S1. సో S1 యూజ్ చేసి ఎట్లా చేస్తా అంటే మనకి ఇచ్చిన రిలేషన్ ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి హోల్ స్క్వేర్. సో మీకు ఇక్కడ కొన్ని బేసిక్ ఫార్ములాస్ రావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే. ఈ బేసిక్స్ వచ్చినాయి అనుకోండి మనకు సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో మనకు కావాల్సింది ఏంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేరే కదా. సో అది వచ్చిందిగా చూడండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా అంటే సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 at a time విచ్ ఈజ్ నథింగ్ బట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్. ఈ 2q నటు పంపిస్తే మైనస్ 2q. సో పీ స్క్వేర్ మైనస్ 2q. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఇది ఎంత అని అడిగినారు. సింపుల్, మనకి ప్లస్ ఉంది కాబట్టి మోస్ట్లీ మనం S1 యూజ్ చేయాలి. సో ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ రిలేషన్ తీసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి. ఓకే. ఇప్పుడు మనకు క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. ఓకే. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి హోల్ క్యూబ్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు అంటే తెలవాలి. ఓకే. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్
ప్లస్ 3 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ. ఓకే, ఈ ఫార్ములా వస్తే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇందులో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చుంటే మనకు కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడనే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్ అనమాట. ఇక్కడనే జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నేను ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో ఏం రాస్తున్నా అంటే చూడండి, ఇక్కడ నుంచి నేను కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ మైనస్ గామా అని రాసుకోవచ్చా? ఎస్. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మైనస్ పీ మైనస్ గామా. ఇక్కడ ఏం రాసుకోవచ్చు చెప్పండి? బీటా ప్లస్ గామా అంటే ఈ ఆల్ఫా నాట్ పంపిస్తే మైనస్ పీ మైనస్ ఆల్ఫా. సిమిలర్గా మైనస్ పీ మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్. సో మళ్ళీ ఇవన్నీ మీరు మల్టిప్లై చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇట్లా మనకి తెలిసిన రిలేషన్షిప్స్లో నుంచే ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మల్టిప్లై అండి, మైనస్ పీ ఇంటూ మైనస్ పీ పీ స్క్వేర్ మైనస్ పీ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ పీ ఆల్ఫా. ఓకే, మైనస్ గామా ఇంటూ మైనస్ పీ ప్లస్ గామా పీ మైనస్ గామా ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ మైనస్ పీ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్. క్లియర్? సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ 3 ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ మైనస్ పీ అంటే మైనస్ పీ క్యూబ్, పీ ఆల్ఫా ఇంటూ మైనస్ పీ అంటే మైనస్ పీ స్క్వేర్ ఆల్ఫా. ఒక్క నిమిషం ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్ ఈ పీ స్క్వేర్ని రెండింటితో మల్టిప్లై చేద్దాం. పీ స్క్వేర్ ఇంటూ మైనస్ బీటా మైనస్ పీ స్క్వేర్ బీటా, పీ ఆల్ఫా ఇంటూ మైనస్ పీ మైనస్ పీ స్క్వేర్ ఆల్ఫా, పీ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా మైనస్ పీ ఆల్ఫా బీటా, గామా పీ ఇంటూ మైనస్ పీ మైనస్ పీ స్క్వేర్ గామా, గామా పీ ఓకే గామా పీ గామా పీ ఇంటూ మైనస్ బీటా అంటే మైనస్ పీ గామా బీటా. క్లియర్? నెక్స్ట్ గామా ఆల్ఫా ఇంటూ మైనస్ పీ అంటే మైనస్ పీ గామా ఆల్ఫా. అర్థమవుతుందా? గామా ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా అంటే మైనస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్. సో 3 అనేది మొత్తానికి ఉంది. సో చూడండి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పీ క్యూబ్, తర్వాత జాగ్రత్త చూడండి, మైనస్ పీ స్క్వేర్ బీటా మైనస్ పీ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పీ స్క్వేర్ గామా. సో మైనస్ పీ స్క్వేర్ కామన్ తీస్తున్నా, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. క్లియరా? పక్కానా? చూడండి, నేను ఇట్లా పెడుతున్నా. చూడండి, ఈ 3 టర్మ్స్లో మనకి పీ స్క్వేర్ ఉంది కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే పీని కామన్ తీస్తున్నాను. చూడండి, పీ టిక్ మార్క్ కొడుతున్నా, పీ. సో మైనస్ పీ కామన్ తీస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. క్లియర్? లాస్ట్కి మైనస్ ఆల్ఫా బీటా గామా ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్. క్లియరా? కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పీ క్యూబ్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పీ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా అంటే క్యూ మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ ఆర్ ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మైనస్ పీ క్యూబ్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ మైనస్ పీ అంటే ప్లస్ పీ క్యూబ్, మైనస్ పీ క్యూబ్ ప్లస్ పీ క్యూబ్ క్యాన్సిల్, మిగిలింది ఏంది? మైనస్ పీ క్యూబ్ ప్లస్ ఆర్ ఇది ఈక్వల్స్ టు మైనస్ పీ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు అదంతా పంపించండి.
మైనస్ పీ క్యూ, 3 ఇంటూ మైనస్ పీ క్యూ మైనస్ 3pq, అటు వెళ్తే ప్లస్ 3pq, 3 ఇంటూ ఆర్ 3r ప్లస్ 3r అటు వెళ్తే మైనస్ 3r. సో మైనస్ 3pq మైనస్ పీ క్యూబ్ మైనస్ 3r. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో మన థర్డ్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. మన సెకండ్ రిలేషన్ చూడండి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? క్యూ. దీన్ని స్క్వేరింగ్ చేస్తే అయిపోతుంది. సో స్క్వేర్ చేయండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2 ఇంటూ ఏబి అంటే ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా. అర్థమవుతుందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి. ఏ ప్లస్లో ఏముంది? ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా ప్లస్ బీసీ బీటా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా గామా ప్లస్ సిఏ అంటే గామా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా. ఓకే, విచ్ ఈజ్ నథింగ్ బట్ క్యూ స్క్వేర్. సో ఆల్ఫా బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ చూడండి మూడిట్లో మనకి ఏం కామన్ తీసుకోవచ్చు చెప్పండి? ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా. అన్నిట్లో ఆల్ఫా బీటా గామా ఉంది కాబట్టి ఆల్ఫా బీటా గామా తీస్తే నాకు ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా ఆల్ఫా బీటా గామా తీస్తే మిలిగింది బీటా, ఇందులో ఆల్ఫా బీటా గామా తీస్తే మిలిగింది ఆల్ఫా, ఇందులో ఆల్ఫా బీటా గామా తీస్తే మిగిలింది ఆల్ఫా బీటా గామా తీస్తే మిలిగింది ఆల్ఫా బీటా గామా తీస్తే బీటా మిలిగింది, ఆల్ఫా బీటా గామా తీస్తే ఓకే గామా మిలిగింది, సారీ ఇక్కడ ఆల్ఫా మిలిగింది. ఇది ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్. చూడండి మనం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా గామా అంటే ఎంత? మైనస్ ఆర్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పి. ఇది ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్. సో ఇది అంతా ఇటు పంపిస్తే కథమే. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2rp కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 2pr అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ 2pr. సో క్యూ స్క్వేర్ మైనస్ 2pr. సో ఈ విధంగా మనకి ఏది ఇచ్చినా ఆ రిలేషన్స్ని యూజ్ చేసి దానికి స్క్వేర్ చేయడము క్యూబ్ చేయడము సంథింగ్ ఆర్ ది అదర్. ఓకే, ఇప్పుడు అది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా బీటా ప్లస్ గామా గామా ప్లస్ ఆల్ఫా. దీన్ని కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే. సో ఈ రిలేషన్ని చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా, మైనస్ పి కదా, ఇక్కడ మనకి ఏముంది? ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి? గామా అంటే పంపించండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ పి మైనస్ గామా, అంతేగా. ఇప్పుడు బీటా ప్లస్ గామా అంటే ఆల్ఫా అటు పంపించండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ పి మైనస్ ఆల్ఫా. అర్థమవుతుందా? సిమిలర్గా గామా ప్లస్ ఆల్ఫా అంటే బీటాని పంపిస్తే మైనస్ పి మైనస్ బీటా. సో సేమ్ మైనస్ పి ఇంటూ మైనస్ పి ప్లస్ పి స్క్వేర్, మైనస్ పి ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ పి ఆల్ఫా, మైనస్ గామా ఇంటూ మైనస్ పి ప్లస్ పి గామా, మైనస్ గామా ఇంటూ ప్లస్ మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ మైనస్ పి మైనస్ బీటా. ఓకే, పి స్క్వేర్ ఇంటూ మైనస్ పి క్యూబ్. అర్థమైందా? పీ స్క్వేర్ ఇంటూ మైనస్ పీ క్యూబ్, పీ స్క్వేర్ ఇంటూ మైనస్ బీటా మైనస్ పీ స్క్వేర్ బీటా. నెక్స్ట్ పీ ఆల్ఫా ఇంటూ మైనస్ పీ స్క్వేర్ ఆల్ఫా, పీ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా మైనస్ పీ ఆల్ఫా బీటా. నెక్స్ట్ పీ గామా ఇంటూ మైనస్ పీ స్క్వేర్ గామా, పీ గామా ఇంటూ మైనస్ బీటా మైనస్ పీ గామా బీటా. ఆల్ఫా గామా మైనస్ పీ గామా ఆల్ఫా
ఆల్ఫా గామా ఇంటూ మైనస్ బీటా అంటే మైనస్ ఆల్ఫా బీటా గామా. మీరు ఏమని వేసి లాస్ట్కి అదే వస్తుంది. ఓకే, మైనస్ పీ క్యూబ్. చూడండి పీ స్క్వేర్ టర్మ్స్ అన్నీ చూడండి, 1 2 3. అలాగే మైనస్ పీ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి, బీటా ఆల్ఫా గామా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనే కదా వచ్చేది. నెక్స్ట్ మైనస్ పీ ఆల్ఫా బీటా మైనస్ పీ గామా బీటా మైనస్ పీ గామా ఆల్ఫా అంటే మైనస్ పీ కామన్ తీస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఓకే, సో మైనస్ పీ క్యూబ్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పీ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా అంటే క్యూబ్. సో చూడండి మైనస్ పీ క్యూబ్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ మైనస్ పీ అంటే ప్లస్ పీ క్యూబ్ మైనస్ పీ క్యూబ్. సో మైనస్ పీ క్యూబ్ ప్లస్ పీ క్యూబ్ క్యాన్సిల్ విచ్ విల్ గివ్ యూ మైనస్ పీ క్యూబ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనల్ని చాలా అడుగుతాడు. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా. ఓకే, దీన్ని సాల్వ్ చేసినాం. ఇప్పుడు దీన్ని చూడండి, బీటా ప్లస్ గామా మైనస్ 3 ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా మైనస్ 3 బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 3 గామా. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే మళ్ళీ సేమ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఈ గామా నాట్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ పి మైనస్ గామా, అవునా కదా. సో ఇక్కడ గామా ప్లస్ బీటా ఉంది కాబట్టి మైనస్ పి మైనస్ ఆల్ఫా మైనస్ 3 ఆల్ఫా. సిమిలర్గా ఆల్ఫా ప్లస్ గామా ఉంది కాబట్టి ఆల్ఫా గామాని ఇటు సైడ్ ఉంచి బీటా నాట్ పంపిస్తే మైనస్ పి మైనస్ బీటా మైనస్ 3 బీటా. సిమిలర్గా మైనస్ పి మైనస్ గామా మైనస్ 3 గామా. ఓకే, సేమ్. సో మైనస్ పి ఇంటూ మైనస్ పి ప్లస్ పి స్క్వేర్ మైనస్ ఓకే సాల్వ్ చేద్దాం. మైనస్ పి మైనస్ ఆల్ఫా మైనస్ 3 ఆల్ఫా మైనస్ 4 ఆల్ఫా. సిమిలర్గా మైనస్ పి మైనస్ 4 బీటా. సిమిలర్గా మైనస్ పి మైనస్ 4 గామా. ఓకే, సో మల్టిప్లై చేయండి, మైనస్ పి ఇంటూ మైనస్ పి ప్లస్ పి స్క్వేర్ మైనస్ పి ఇంటూ ప్లస్ 4 బీటా 4 పి బీటా మైనస్ 4 ఆల్ఫా ఇంటూ మైనస్ పి ప్లస్ 4 ఆల్ఫా పి మైనస్ 4 ఆల్ఫా ఇంటూ మైనస్ 4 బీటా ప్లస్ 16 ఆల్ఫా బీటా. క్లియరా? సో క్లియర్ అయిపోయిందా? దీన్ని ఇట్లనే ఉంచండి. సో పీ స్క్వేర్ ఇంటూ మైనస్ పి అంటే మైనస్ పీ క్యూబ్ ప్లస్ 4 ఓకే పీ స్క్వేర్ ఇంటూ మైనస్ 4 గామా అంటే మైనస్ 4 పీ గామా స్క్వేర్. క్లియర్? తర్వాత 4 పీ బీటా ఇంటూ మైనస్ పీ అంటే మైనస్ 4 పీ స్క్వేర్ బీటా ప్లస్ 4 పీ బీటా ఇంటూ మైనస్ 4 గామా అంటే మైనస్ 16 పీ బీటా గామా. 4 4s are 16 పీ బీటా ఇంటూ గామా పీ బీటా గామా. క్లియరా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ 4 ఆల్ఫా పీ ఇంటూ మైనస్ పీ అంటే మైనస్ 4 ఆల్ఫా పీ ఇంటూ పీ ఇస్ పీ స్క్వేర్. 4 ఆల్ఫా పీ ఇంటూ మైనస్ 4 ఆల్ఫా అంటే మైనస్ 16 ఆల్ఫా పీ ఇంటూ గామా అంటే పీ ఆల్ఫా గామా. ఓకే, ప్లస్ మైనస్ 16 పీ ఆల్ఫా బీటా. సో మైనస్ 16 పీ ఆల్ఫా బీటా 16 ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ 4 గామా అంటే 16 4s are 64. సో మైనస్ 64 ఆల్ఫా బీటా గామా. సో నేను ఇందులో ఉన్న టర్మ్స్ మల్టిప్లై చేసిన. సో తర్వాత మైనస్ పీ క్యూబ్. సో ఇక్కడ చూడండి మైనస్ 4 పీ మైనస్ 4 ఓకే ఇక్కడ ఓకే మైనస్ 4 పీ స్క్వేర్ గామా స్క్వేర్ ఇది. సో ఇక్కడ చూడండి మైనస్ 16 పీ మైనస్ 16 పీ మైనస్ 16 పీ. ఆ మూడిట్లకించి మైనస్ 16 పీ కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి, గామా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా బీటా. దాన్ని
ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ చూడండి 4p² మైనస్ 4p² మైనస్ 4p² అంటే మైనస్ 4p² కామన్ తీస్తే ఏమొచ్చింది ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. చూడండి గామా బీటా ఆల్ఫా మైనస్ 64 ఆల్ఫా బీటా గామా. సో మైనస్ p³ మైనస్ 16p ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే క్యూబ్ మైనస్ 4p² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ p మైనస్ 64 ఇంటూ ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ r. సో చూడండి మైనస్ p³ మైనస్ 4p² ఇంటూ మైనస్ p అంటే ప్లస్ 4p³ మైనస్ 16p³ ప్లస్ 64r. దీన్ని సాల్వ్ చేస్తే 3p³ మైనస్ 16p³ ప్లస్ 64r. సో ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ తోటి మనము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా? సో మనకి ఇక్కడ ఎక్కువ స్పేస్ అవసరం లేదు, అందుకే నేను కొంచెం రబ్ చేస్తున్నా. సో 1/α అది కంప్లీట్ చేసేద్దాం. క్లియరా? సో S3. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ. ఎల్సిఎం తీసుకోండి ఏమొస్తుంది ఆల్ఫా బీటా గామా. ఫస్ట్ ఏముంది ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఎంత మల్టిప్లై అయ్యాలి బీటా గామా. సో బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. మీరు గమనించినట్టయితే ఇది ఏంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఇంకో సమ్మన్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ క్యూ బై ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ ఆర్. సో మైనస్ క్యూ బై ఆర్. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామ్లో అడగవచ్చు. తర్వాత చూడండి ఇదైతే ఇంకా డెడ్ ఈజీ అనమాట. 1/α² β² ప్లస్ 1/β² γ² ప్లస్ 1/γ² α². సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా మనకి వేరియబుల్స్ ఎల్సిఎంలో వచ్చినాయి అనుకోండి స్ట్రైట్ అవే మల్టిప్లై చేయడం ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఏమైనా కామన్ ఉందంటే అప్పుడు చూడొచ్చు కానీ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి సో మల్టిప్లై చేయండి. α² β² ఇంటూ β² γ² అంటే β² ఇంటూ β² β⁴ కదా. అట్లనే α² ఇంటూ α² α⁴ γ² ఇంటూ γ² γ⁴. సో α⁴ β⁴ γ⁴. ఓకే. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే α² β² ఉంది కాబట్టి మనకి α²కి β²కి ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఇది వస్తుంది చూద్దాం. α²కి β²కి ఎంత మల్టిప్లై చేస్తే α⁴ β⁴ γ⁴ వస్తుంది చూద్దాం. x పెట్టుకుందాం మేడం. x ఇది ఈక్వల్స్ టు α⁴ β⁴ γ⁴ బై α² β². α² β² α² β². α² β² γ⁴. సో α² β² γ⁴. ఇక్కడ ఏమొస్తుంది β² γ² α⁴. నెక్స్ట్ γ² α² β⁴. ఓకే క్లియర్గా అర్థమైందా? సో వీటన్నిట్లకి ఎంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు అంటే α² β² γ² కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే γ² ప్లస్ α² ప్లస్ β² బై α⁴ β⁴ γ⁴. యాక్చువల్గా దీన్ని అంతా మనం ఆల్ఫా బీటా గామా ⁴ అనుకోవచ్చు కదా. ఇక్కడ కూడా ఆల్ఫా బీటా గామా ² అనుకోవచ్చు కదా. సో ఆల్ఫా బీటా గామా ² ఈ α² ప్లస్ γ² ప్లస్ α² ప్లస్ β² అంటే చూడండి మనం ఆల్రెడీ α² ప్లస్ β² ప్లస్ γ² కనుక్కున్నాం. ఒకసారి దాని ఆన్సర్ చూస్తే మనకి అర్థమైపోతుంది. సో α² ప్లస్ β² ప్లస్ γ² ఎంత ఫస్ట్ p² మైనస్ 2q.
సో దీని ఆన్సర్ p² - 2q. సో స్ట్రైట్ అవే ఆన్సర్ వచ్చింది చూడండి. ఆల్ఫా బీటా గామా అంటే -r. సో -r హోల్ స్క్వేర్ ఇంటూ α² + β² + γ² అంటే p² - 2q. - 2q బై ఆల్ఫా బీటా గామా హోల్ పవర్ 4 అంటే -r⁴. ఓకే, సో r² p² - 2q బై r⁴. r² క్యాన్సిల్ అయితే p² - 2q బై r². సో యాక్చువల్గా ఈ నెక్స్ట్ వచ్చిన సమ్స్ మీరు గమనించండి, ఇక్కడ నుంచి అన్నీ మనము ఆల్రెడీ డిరైవ్ చేసిన వాటిల నుంచే మనము సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. సో క్లియర్గా అర్థమైందా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది చూడండి. ఈ అన్ని సమ్స్ అయిపోయినాయి, లాస్ట్ ఒకటి మిగిలింది. సిగ్మా α³ β³ మనకి ఇట్లా నొటేషన్ వచ్చినప్పుడు ఏం చేయమన్నా సింపుల్గా చూడండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇది రాసేయండి α³ β³ తర్వాత ఏమొస్తుంది, ఆల్ఫా తర్వాత ఏం రావాలి బీటా. సో β³, బీటా తర్వాత γ³ ప్లస్ బీటా తర్వాత ఏం రావాలి γ³ గామా తర్వాత ఏం రావాలి α³ గామా తర్వాత ఏం రావాలి β³ ఆల్ఫా తర్వాత ఏం రావాలి బీటా. గామా తర్వాత ఆల్ఫా తర్వాత ఏం రావాలి బీటా. ఇట్లా చేసుకుంటూ పోతే తప్పు అవుతుంది. చూడండి మనకు α³ β³ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. సో రిపీట్ కావద్దు, సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ కానంత వరకు రాసుకోవాలి. ఓకే, ఇట్లా మీకు ఈజీగా చెప్పినా లేదా? సో ఇప్పుడు ఇది ఎట్లా కనుక్కుంటాం అంటే సింపుల్, α β ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ చేసుకోవడమే. ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్, ఓకే ఫస్ట్ ఇట్లా రాద్దాం, ఇదేంది క్యూ కదా. సో దీనికి క్యూబింగ్ చేసిన. ఓకే, సో α³ β³ ప్లస్ β³ γ³ ప్లస్ γ³ α³ ప్లస్ 3 ఇంటూ ఫార్ములా చూడండి a³ ప్లస్ b³ ప్లస్ e³ ప్లస్ 3 ఇంటూ a ప్లస్ b అంటే a ఇది b ఇది. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఇంటూ b ప్లస్ c అంటే బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ b ప్లస్ c అంటే c ప్లస్ a గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, సో α³ β³ ప్లస్ β³ γ³ ప్లస్ γ³ α³ ఇది కొలుస్తూ ఎంత క్యూ³ కదా. సరే, ప్లస్ 3 ఇంటూ ఈ రెండిట్లో కామన్ ఏముంది బీటా. లేకపోతే అట్లా కాకుండా చూడండి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు ఇది అటు పంపించండి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 9 కదా. నేను ఏం చేస్తున్నా అంటే మనకు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఉంది కదా, దీన్ని అటు పంపిస్తున్నా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ గామా ఆల్ఫా. సో నాకేమొస్తుంది 9 అంటున్నా క్యూ మైనస్ గామా ఆల్ఫా. సిమిలర్గా ఇక్కడ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఉంది కాబట్టి క్యూ మైనస్ ఆల్ఫా బీటా. సిమిలర్గా గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఉంది కాబట్టి క్యూ మైనస్ బీటా గామా విచ్ ఈస్ నథింగ్ బట్ క్యూబ్. సో మనకి ఒక్కొక్కటి కావాలి. ఇప్పుడు బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కావాలన్నారు కాబట్టి ఈ ఆల్ఫా బీటాని పంపిస్తే క్యూ మైనస్ ఆల్ఫా బీటా. సిమిలర్గా గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఉంది కాబట్టి మిగతా దాన్ని పంపిస్తే క్యూ మైనస్ బీటా గామా వస్తుంది. క్లియరా? సో α³ β³ ప్లస్ β³ γ³ ప్లస్ γ³ α³ ప్లస్ 3 ఇంటూ ఈ 3 మొత్తానికి ఉంది. సో ఇప్పుడు మల్టిప్లై అండి, క్యూ ఇంటూ క్యూ² క్యూ ఇంటూ మైనస్ ఆల్ఫా బీటా మైనస్ క్యూ ఆల్ఫా బీటా మైనస్ గామా ఆల్ఫా ఇంటూ క్యూ మైనస్ క్యూ గామా ఆల్ఫా మైనస్ గామా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ గామా బీటా. ఓకే, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ గామా ఇంటూ బీటా. క్లియర్? ఇంటూ క్యూ మైనస్ బీటా గామా. ఓకే, సో ఇది ఉండనియండి ప్లస్ 3 ఇంటూ క్యూ² ఇంటూ క్యూ అంటే క్యూ² ఇంటూ మైనస్ బీటా గామా అంటే మైనస్ క్యూ² బీటా గామా మైనస్ క్యూ ఆల్ఫా బీటా ఇంటూ క్యూ అంటే మైనస్ క్యూ² ఆల్ఫా బీటా
మైనస్ క్యూ ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ బీటా ఆల్ఫా అంటే ప్లస్ క్యూ ఆల్ఫా బీటా స్క్వేర్ గామా మైనస్ క్యూ ఇంటూ క్యూ అంటే క్యూ స్క్వేర్ ఆల్ఫా గామా. తర్వాత మైనస్ క్యూ గామా ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యూ ఇంటూ ఆల్ఫా గామా బీటా గామా అంటే ఆల్ఫా బీటా గామా స్క్వేర్. అర్థమైందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యూ, ఓకే క్యూ రాయలే, ఓకే క్యూ గామా ఇంటూ గామా గామా స్క్వేర్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా క్యూ ఆల్ఫా బీటా గామా స్క్వేర్. క్లియరా? లాస్ట్ ఇది ఒక్కటి ఉంది, క్యూ ఆల్ఫా స్క్వేర్ గామా బీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ గామా బీటా. ఓకే, ఆల్ఫా స్క్వేర్ గామా బీటా అంటే మొత్తం ఏమొస్తుంది అంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ వచ్చేస్తుంది. చూడండి, ఆల్ఫా స్క్వేర్ అట్లనే ఉండండి, గామా ఇంటూ గామా గామా స్క్వేర్, బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్, అదే వచ్చింది కదా. సో ఇక్కడనే ఇంకా గేమ్ స్టార్ట్. ప్లస్ 3 ఇంటూ క్యూ క్యూబ్, క్యూ స్క్వేర్ టర్మ్స్ చూడండి, చూడండి ఇట్లా అని పెడుతున్నా క్యూ స్క్వేర్ టర్మ్స్ మీద ఐడెంటిఫై చేయడానికి. సో మైనస్ క్యూ స్క్వేర్ కామన్ తీస్తే ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ క్యూని కామన్ తీయండి. ఇంకో ఇప్పుడు దీనికి టిక్ మార్క్ క్యూ క్యూ క్యూ. సో క్యూని కామన్ తీస్తే క్యూని ఒకటే కామన్ తీయొద్దు యాక్చువల్గా, క్యూ ఆల్ఫా బీటా గామా తీయాలి. చూడండి, ఆల్ఫా బీటా స్క్వేర్ గామా ఆల్ఫా స్క్వేర్ బీటా గామా ఇంకో ఆల్ఫా బీటా గామా స్క్వేర్ అంటే క్యూ ఆల్ఫా బీటా గామా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వచ్చేస్తుంది. క్లియరా? ఇంకా లాస్ట్ మనకి క్యూ స్క్వేర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి ఇది మైనస్ ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్. ఓకే, సో 3 ఇంటూ క్యూ క్యూబ్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఆల్ఫా అంటే క్యూ ప్లస్ క్యూ ఇంటూ ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ ఆర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పి. ఓకే, తర్వాత మైనస్ ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్. సో దీన్నే మీద రాస్తున్నాను చూడండి, 3 ఇంటూ క్యూ క్యూబ్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ క్యూ అంటే మైనస్ క్యూ క్యూబ్, క్యూ ఇంటూ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ పి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ పిక్యూఆర్. సో మైనస్ ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ కాబట్టి సో మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్. ఇది క్యాన్సిల్, 3pqr మైనస్ 3r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్. ఇవన్నీ పంపిస్తే క్యూ క్యూబ్ మైనస్ 3pqr ప్లస్ 3r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా. ఓకే, ఇంతసేపు నేను ఇదంతా రాయలేదు, ఇదే రాసిన. తర్వాత ఇదంతా తీసుకెళ్ళి అటు సైడ్ పంపించేసిన. అప్పుడు ఏమైతే ఇదంతా అటు పంపిస్తే ప్లస్ 3pqr అటు వెళ్తే మైనస్ 3pqr మైనస్ 3r స్క్వేర్ అటు వెళ్తే ప్లస్ 3r స్క్వేర్. సో మొత్తానికి లేకపోతే జస్ట్ ఇట్లా పెట్టేసేయండి, ఈజ్ ఈక్వల్ టు 0 పెడతా. ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ గామా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఆల్ఫా క్యూబ్. చెక్ చేద్దాం ఒకసారి. క్యూ క్యూబ్ మైనస్ 3pqr ప్లస్ 3r స్క్వేర్ వచ్చేసింది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.